రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పేదల బియ్యం కేంద్ర రాష్ట్రాలకు ఏడాదికి 11,000 కోట్ల ఖర్చు 80% నల్లబజారుకే ఏటా 8,833 కోట్ల బియ్యం తరలింపు ఆ మొత్తమంతా దళారులు కొందరు మిల్లర్లు నేతలు అధికారుల జేబుల్లోకే సన్న బియ్యం ఇస్తే అదనపు భారం ఏడాదికి 1,800 కోట్లు అప్పుడైతే అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న కార్డులందరికీ ప్రతి నెల 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి అయితే అందులో 20% మాత్రమే పేదల నోటికి అందుతోంది 736 కోట్ల విలువైన 1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది ఏడాదికి పరిశీలిస్తే ప్రభుత్వాలు ఖర్చు పెట్టే 11,000 కోట్లలో 8,833 కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు తరలుతోంది కూటమి అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ తరచూ రైస్ మిల్లులు తనిఖీ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున చౌక బియ్యం నిల్వలు బయటపడుతున్నాయి కేసులు పెట్టిన అక్రమ రవాణా ఆగట్లేదు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు కలిగే లబ్ధి కంటే పెద్దల జేబుల్లోకి చేరేది అధికంగా ఉంటుంది తినగలిగే బియ్యం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సన్నబియ్యం ఇస్తే మధ్యతరగతి కుటుంబాలు వాటిని వినియోగిస్తాయి బహిరంగ మార్కెట్లోని బియ్యం ధరలు దిగొస్తాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి సజెషన్ అది ఆచరణలోకి రావాలని కోరుకుందాం